जामिअतुल मुफलिहात एंड फलाह ग्रुप ऑफ स्कूल्स नए तालीमी साल के लिए दाखिले जारी हैं। हमारे ब्रांचेस कुत्तापेट, बालापुर, शरीफ नगर, RCI रोड और किशनबाग। लड़के या लड़कियों के लिए हॉस्टल और ट्रांसपोर्ट की सहूलत। हाय नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि मिर्चल डिस्ट्रिक्ट के पास है। मिर्चल डिस्ट्रिक्ट पेट बशीराबाद PS लिमिट में एक डुप्लीकेट दवाएं बनाने वाली कंपनी चलाई जा रही थी। वहीं पर जो है पुलिस ने वहां पर रेड मारी है और लगभग 50 लाख के दवाओं को पुलिस ने सीज किया है। तो इसकी तमाम तफसीलात जो है ड्रग कंट्रोल एडमिनिस्ट्रेशन के असिस्टेंट डायरेक्टर श्रीनिवास ने तफसीलात बताई है, वो हम आपको డూప్లికేట్ ఎలక్ట్రానిక్స్ రెండు కూడా బాటిల్స్ సిమిలర్గానే ఉంటాయండి. చూడటానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఒరిజినల్ దాంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2023 అని పూర్తిగా రాయడం జరుగుతుంది. డూప్లికేట్లో ఓన్లీ 23 అని మెన్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒరిజినల్ దాంట్లో ఒకటే QR కోడ్ ఉంటుందండి, ఇట్లా అబౌట్. దీనికి అడిషనల్గా ఒక చిన్న ఎక్స్ట్రా కోడ్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ ఇవి రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ కాదు కాబట్టి ఒక టార్గెటెడ్ పాపులేషన్ వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. సో వాళ్ళకి రెగ్యులర్గా వేసుకునేటప్పుడు వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒరిజినల్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఒకే కలర్లోని వైట్ కలర్లో ఉన్నాయి. అండ్ డూప్లికేట్ ట్యాబ్లెట్స్ లోపలే రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి లైట్ క్రీమ్ కలర్, దాంట్లోనే కొన్ని వైట్ ఉన్నాయి ట్యాబ్లెట్స్. ఇదే డిఫరెన్స్ అండి దీంట్లో. అండ్ యాసోప్రెసిన్ బయటకు చూడటానికి మాత్రం స్ట్రిప్ రెండు ఒకటేనండి. వెనక ప్రింట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్. ఇది డూప్లికేట్ది కొద్దిగా లైట్గా ఉంటుంది, ఒరిజినల్ది డార్క్ కలర్లో ఉంటుంది. అండ్ ట్యాబ్లెట్ ఓపెన్ చేసి చూస్తే ఒరిజినల్ ట్యాబ్లెట్స్ లైట్ కలర్లో మనకు కనపడుతుంది. డూప్లికేట్వి కొంచెం డార్క్ కలర్, సేమ్ డార్క్ కలర్లో కనపడుతుంది. మేము ఇవి రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ప్రజలకి మా మనవి ఏంటంటే, మీకు అలా వచ్చినప్పుడు ఒకసారి రెగ్యులర్గా వేసుకునేటప్పుడు ఒకసారి పరీక్షించి చూసుకొని వేసుకోమని చెప్పండి. అండ్ మా టోల్ ఫ్రీ నంబర్ ప్రతి మెడికల్ షాప్లోనూ డిస్ప్లేలో ఉంది. ఎవరికన్నా డౌట్ వస్తే కంప్లైంట్ చేయడానికి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ హేమలత గారు మరియు SOT వారి పోలీస్ వారి సహకారంతో జాయింట్ రైడ్ చేసి ఈ యొక్క స్పురియస్ అంటే నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిన్న గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో వాడినటువంటి రా మెటీరియల్స్ కానీ, దీని యొక్క బాటిల్స్, లేబుల్స్, మరియు దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్, అవుటర్ కాటన్స్, ఇవన్నీ కూడా అంటే ఏమాత్రము ఒరిజినల్ దాంతో తీసుకోనే విధంగా వీళ్ళు ఢిల్లీ నుంచి అతను మోడస్ ఆపరెండి ద్వారా నిహాల్ అనే వ్యక్తి ద్వారా అతను సేకరించి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో మేము వీటికి సంబంధించిన అన్ని నమూనాలు సేకరించి మా ల్యాబ్ కూడా పంపించాము. సో నిన్న మన SOT పోలీసు వారి సౌజన్యంతో మా యొక్క సబ్ ఇన్స్పెక్టర్ టీమ్స్ తోటి నిన్న ఇక్కడ జప్తు చేసాము. సుమారు 22 లక్షల వర్త్ అయినటువంటి ఈ వాసోగ్రీన్ అనే ట్యాబ్లెట్స్ మెయిన్గా మైగ్రేన్లో వాడతారు. ఈ యొక్క ట్యాబ్లెట్లు మరియు ఈ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ 11,000 వర్త్ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీనిలో డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఒక కామన్ మ్యాన్ అనే చూసి అయితే మేమైనా కూడా చూసి చెప్పలేము. అన్లెస్ అంటే మేము దీన్ని బాగా పరీక్షించిన తర్వాత దీనిలో కొన్ని డిఫరెన్సెస్ కనుక్కున్నాము. అది మా ఇన్స్పెక్టర్ హేమలత గారు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనే అతను ఢిల్లీ నుంచి వీళ్ళకి రా మెటీరియల్ అవన్నీ కూడా లేబుల్స్, ప్యాకింగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ. ఈయన సేమ్ టైం మళ్ళీ నిహాల్కి పంపిస్తాడు, లేదా నిహాల్కి పంపిస్తాడు. ఇప్పుడు నిహాల్ని మనం కస్టడీ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి కొంత ఇక్కడ పంపిస్తున్నాడా మరి మొత్తం ఆడికే పోతుందా అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది. కేవలం ఇతను రా మెటీరియల్ కూడా మనం సీజ్ చేసినాం మొత్తం కూడా. ఇప్పుడు దాదాపు మనం 25 లక్షల మెటీరియల్, 25 లక్షల మిషనరీ, టోటల్గా 50 లక్షల వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మళ్ళీ ల్యాబ్కి పంపించి
అందులో ఎంతవరకు ఉన్నది ఏందనేది కూడా చూస్తాం. నిహాల్ కూడా అదుపులో తీసుకొని ఇంకా ఈ నెట్వర్క్ ఎక్కడి వరకు ఉంది, మన హైదరాబాద్ ఉందా, తెలంగాణలో ఉందా, మొత్తం అక్కడ నార్త్ స్టేట్స్కి పోతుంది అనేది మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇతనికి కేసులు ఏం లేవు, కాకపోతే ఏంటంటే తను సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఉంది. అది చేసుకుంటూ కోవిడ్ టైంలో కొంత దానికి సంబంధించిన ట్యూబ్స్ కూడా తయారు చేశాడు. ఈ నిహాల్తో కలిసి కొంత ఫార్మా బేస్డ్ కొంత అవగాహన ఉన్నది. అవును. ఇంకోటి ఏంటంటే అన్నీ కూడా మేము ఈ సిక్ ఇండస్ట్రీస్ కూడా అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎస్ఓటి వాళ్ళు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, లోకల్ పోలీస్ కూడా. మేము లాస్ట్ టైం కూడా మొన్న గాంజా పట్టుకుని కూడా చెప్పడం జరిగింది. ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా గతంలో చాలా సందర్భాల్లో సిక్ ఇండస్ట్రీస్లో తయారు చేస్తున్న మనకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఓనర్స్ ఎవరైతే సిక్ ఇండస్ట్రీస్ ఓనర్స్ వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. లేకపోతే మనం వాళ్ళ మీద కూడా తర్వాత మళ్ళీ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. जामियातुल मुफलिहात एंड फलाह ग्रुप ऑफ स्कूल्स नए तालीमी साल के लिए दाखिले जारी हैं। नर्सरी तक 10th इंग्लिश और उर्दू मीडियम, इस्लामी स्टडीज, नाजिरा हिफ्ज और आलिमियत कोर्स के साथ के अलावा 10th पास लड़के और लड़कियों के लिए 3 साला आलिम कोर्स, फजीलत और तदरीब शुबे हिफ्ज। हमारे ब्रांचेस कुत्तापेट, बालापुर, शरीफ नगर, RCI रोड और किशनबाग। लड़के और लड़कियों के लिए हॉस्टल और ट्रांसपोर्ट की सहूलत के अलावा सेपरेट बिल्डिंग्स। अपने बच्चे की दीन व दुनिया की मेयारी तालीम के लिए जल्दी कीजिए, दाखिले महदूद हैं।